ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 57 పరుగులతో ఘన విజయాన్ని సాధించింది. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 216 పరుగులు చేసి 6 వికెట్లను నష్టపోయింది. తర్వాత 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ని మొదటి బంతి నుండే ఎస్ఆర్హెచ్ బౌలర్లు బలి తీసుకోవడం ప్రారంభించారు. 159 పరుగులకే ఆర్ఆర్ మొత్తం ఆల్అవుట్ అయిపోయింది. ప్రఫుల్ హింజే తన డెబ్యూ మ్యాచ్లోనే 4 వికెట్లను తీసుకొని 19 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రని తిరగరాశాడు. ప్రఫుల్ హింజే వేసిన మొదటి బంతికే ది డేంజరస్ బ్యాటర్ సూర్యవంశీ డగ్అవుట్ అయిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో సూర్యవంశీ ఇలా అవుట్ అవ్వడం కూడా ఇదే మొదటిసారి. దూసుకుపడుతూ ఆడే జూరెల్ని కూడా 0 పరుగులకే డక్అవుట్ చేశాడు. ఆర్ఆర్ పై మ్యాచ్ గెలిచిన అనంతరం హింజే మాట్లాడుతూ ఇలా అన్నాడు: గత సంవత్సరం నేను ఒక పేపర్ మీద రాసుకున్నాను, నేను ఐపీఎల్లో డెబ్యూ చేస్తే 4 నుంచి 5 వికెట్లు తీస్తానని. నేను 13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడడం మొదలుపెట్టాను. అప్పటికే నాకు లెదర్ బాల్ క్రికెట్ అంటే ఏమిటో కూడా తెలియదు. అప్పుడే నేను మా నాన్నగారిని అడిగి అకాడమీకి తీసుకెళ్ళండి చెప్పాను. నా కుటుంబం నా కోసం చాలా త్యాగాలు చేసింది. ఈ అవార్డుని నేను నా ఫ్యామిలీకి అంకితం చేస్తున్నానని చెప్పాడు. నేను బౌలింగ్ బాగా చేయడానికి వరుణ్ అరుణ్తో మాట్లాడాను. అతను నాకు ప్లాన్ చేయడంలో సహాయం చేశాడు. ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. వైభవ్ సూర్యవంశీ వికెట్ నాకు చాలా స్పెషల్. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మంచి ఫామ్లో ఉన్న వైభవ్ వికెట్ని సాధించానంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఇదే విషయాన్ని కొందరికి చెప్పాను. నేను వైభవ్ సూర్యవంశీని ఫస్ట్ బాల్ బౌన్సర్తో అవుట్ చేస్తాను, లేదా ఏదో ఒక విధంగా వైభవ్ని అవుట్ చేస్తానని చెప్పాను. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడానికి వరుణ్ అరుణ్తో మాట్లాడి ప్లాన్ చేసుకున్నాడు. ఆ విషయం గురించి మాట్లాడుతూ వరుణ్కి ధన్యవాదాలు కూడా చెప్పాడు. నిజంగా ఇది నా డ్రీమ్ డెబ్యూ. ఈ రోజు ఇలా పర్ఫార్మెన్స్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నేను చేసిన ప్రదర్శనను నేను నా ఫ్యామిలీకి మరియు వరుణ్ బాయ్కి అంకితం చేస్తున్నాను. నాకింతటి గొప్ప అవకాశం ఇచ్చిన ఇషాన్ కిషన్ అన్నకి, ఎస్ఆర్హెచ్ టీం అందరికీ ధన్యవాదాలని చెప్పాడు.